మూడవ నేత్రం ఆజ్ఞాచక్రానికి. చంద్రార్క వైశ్వానరలోచనాయ. ఒక కన్ను చంద్రుడైతే ఒక కన్ను సూర్యుడైతే మూడవ కన్ను వైశ్వానరము అంటే అగ్నితత్వం. అది సెంటర్ ఆఫ్ ఇంట్యూషన్గా యోగ సాధకులు చెప్తారు. శివుడి యొక్క రూపంలో ప్రతి చోట సింబాలిజం ఉంది. అతని తలపైన శశిరేఖ, అమృతాంశువు చంద్రుడు, మనస్సుకి ప్రతీక. చంద్రమా మనసో జాయత. మనస్సుకి ప్రతీకగా చంద్రుడు నిలిచాడు. అంటే చంద్రుడు అంటే చాలా ఆనందకరంగా, ప్రశాంతంగా, ఎప్పుడు చాలా ఎజైల్గా ఉండే మనసుని అర్థం. చంద్రకళల్లాగే మనసు కూడా ఎప్పుడు చాలా చల్లగా ఉంటుందని అర్థం. కంఠంలో విషం ఉన్నా అంటే ఎన్నో రకాల ఇబ్బందులకి ప్రాపంచికమైనటువంటి ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక పరమైనటువంటి అవస్థలను మనిషి పొందుతూ ఉన్నా, జీవితం అనుభవిస్తూ ఉన్నా కానీ మనస్సుని ఎప్పుడు చందమామలాగా, జాబిలిలాగా, అమృతాంశువులాగా ప్రశాంతంగా ఉంచుకోమని ఆ శశిరేఖ లాంటి చిరునవ్వినే శివుడి మొహంలో మనకు కనిపిస్తుంది. ఆ శశిరేఖ ఆహ్లాదకరమైనటువంటి మనసుకు సింబల్గా మలచబడుతోంది. అలాగే శివుడు పూసుకునే విభూతే నిజమైన ఐశ్వర్యం అని చెప్తారు. ఈ ప్రపంచంలో ఉండే ఐశ్వర్యము అనే మాట చూడండి, ఆదివృద్ధి ద్వారా ఈశ్వరుడుకి సంబంధించినదే ఐశ్వర్యము. అక్కడ ఆదివృద్ధి, వ్యాకరణపరంగా ఆదివృద్ధి జరిగి అక్కడ ఐశ్వర్యమైన మాట ఏర్పడింది. ఐశ్వర్యం అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్ అవైలబుల్ ఆన్ దిస్ మెటీరియల్ వరల్డ్.